ఎస్డబ్ల్యూ స్కూల్ ఓల్డ్ కొన్నూరు కొంచెం ఎస్డబ్ల్యూ స్కూల్ ఓల్డ్ కొన్నూరు మామూలుగానే ఈరోజు అనుకోకుండా ఈ స్కూల్ విజిట్కి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ పేరెంట్స్ మరి ఆ టీచర్తో నజీర్ అహ్మద్ అనే టీచర్తో గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు ఏంటి అని అడిగినప్పుడు మరి అది పిల్లల విషయంలో కొంత బ్యాడ్ టచ్ చేస్తున్నట్టుగా మరి పేరెంట్స్ పిల్లలందరూ కూడా మరి అది చెప్పారు. సరే మరి ఆ విషయాన్ని పేరెంట్స్ రాతపూర్వకంగా ఇచ్చారు. మరి అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి మా యొక్క శాఖ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు ఎవరైతే ఆ విధంగా ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందండి. అది ఎవరు ప్రవర్తన సరిగ్గా లేకుండా ఉన్నా కూడా అది మా దృష్టికి వచ్చినప్పుడు కంప్లైంట్ అది ఖచ్చితంగా ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఆ పేరెంట్ కమిటీ వాళ్ళ ద్వారా మాకు అప్పుడు మేము శాఖపరంగా ఖచ్చితమైన యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకుంటాం. ఇద్దరి మీద వాళ్ళు ఏమైతే ఇచ్చారో మరి దాని ప్రకారం మేము డిపార్ట్మెంట్ పరంగా ఇమ్మీడియట్ యాక్షనే తీసుకుంటాం. సరే సార్ నేను అడిగాను మా అమ్మాయిని. అడిగితే మా అమ్మాయి అంది నేను చేయలేదమ్మా అంటే మరి పిల్లలు చదువుతున్నారు కదా తలుపేసి గుడ్డ పెట్టి నోట్లో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి బ్లడ్ వచ్చినట్టు ఇచ్చాడు అమ్మ నిజమేనంటే ఆ పిల్ల అంది కాదమ్మా ఇదివరకు నన్ను పిలిచి నువ్వు మా అమ్మాయి లాగుంటావు అందుకే నేను ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడమ్మా అంటే ఇంకెప్పుడు అలా వెళ్ళకూడదమ్మా మనకు తెలియదు కదా వాళ్ళు అట్లా వెళ్ళకూడదని నేను చెప్పాను సార్. చేతి ఇంకా అదే అమ్మాయి ఏడుస్తా చదువుతుంది సార్. మా అమ్మాయి మా చిన్న బాబు అప్పుడప్పుడు చెప్తా అంటమ్మా ఇలా ముద్దు పెట్టుకుంటారు దగ్గర తీసుకుంటారంటే ఈసారి ఎలా మాకమ్మ ఈసారి ఏమైనా జరిగితే నాకు చెప్పని చెప్పి నేను చెప్పాను సార్. ఇదివరకు సార్కి హెచ్ఎం సార్కి ఇద్దరికి గొడవ ఉంది సార్. హెచ్ఎం సార్ పిల్లలందరినీ కూర్చొని పెట్టుకొని ఇలా చెప్పండి మీ అమ్మలకి ఆయన ఇలా చేశాడు అని చెప్పండి అని చెప్పాడంట. అందుకని పిల్లల చెప్పమన్నాడు హెచ్ఎం సార్ చెప్పమన్నాడు మిమ్మల్ని రమ్మన్నాడు అని పిల్లలు పిలిపించారు. మేమేమంటాం సార్ మేము ఫోన్ చేసాం సార్ హెచ్ఎం సార్కి చేస్తే మీకు బాధ్యత ఉంది కదా సార్ ఇలా చేస్తే మీరు మమ్మల్ని పిలిచి అడగాలి కదా మీరు ఎందుకు అడగలేదని మేము అడిగాము సార్. అడిగితే నేను చెప్పలేదు పిల్లలకి మీ పిల్లలకి అని అంటారు. అందుకే సార్ ఆయన కూడా రామన్నాం సార్. సరే సార్ మీరందరూ ఉండండి. ఎంతమంది మీ కంపెనీ 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు. ఎవరు 6 భయపడుతున్నారండి పిల్లలు బయటికి వెళ్ళాలంటే మేము పోమమ్మ చేసి కప్పు ముంచులు పెట్టుకోవటం పిల్లలందరూ భయపడుతున్నారండి. ఈ 6 రండి నా దగ్గర మిగతా వాళ్ళందరూ రాసుకోవాలి పేర్లు అవి 6 తీసుకోండి. 6 ఎవరు కేజీఆర్